రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వివేక హత్య కేసు సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్య లీగల్ నోటీసులు పంపారు. తనకు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు తనపై దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారంటూ ఈ నెల 18న ఆయన లీగల్ నోటీసులు సెండ్ చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు 1,45,00,000 పరిహారం చెల్లించాలని అట్టి నోటీసులో సీఐ శంకరయ్య పేర్కొన్నారు. మార్చిలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు సీఐ శంకరయ్య సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని ఆయనపై చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. అలాగే రక్తపు మరకలు కడిగేశారని చంద్రబాబు ఆరోపించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంపై శంకరయ్యను ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది. ఒక సీఐ ముఖ్యమంత్రికి పరువు నష్టం దావా నోటీస్ పంపడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై పూర్తి సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి నిందితుల ఆధారాలు తెలిపేశారని గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు అయితే చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో అయితే మాత్రం ఈ రోజు ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీస్ అయితే మాత్రం సీఐ శంకరయ్య పంపించడం జరిగింది. బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా ఈ యొక్క లీగల్ నోటీస్ లో పేర్కొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన పంపినటువంటి లీగల్ నోటీస్ కు సంబంధించినటువంటి వ్యవహారం అయితే మాత్రం రాష్ట్రంలో చర్చాంశంగా మారింది. దాదాపుగా 1,45,00,000 పరిహారానికి సంబంధించి కూడా తనకు ఇవ్వాలంటూ ఈ యొక్క లీగల్ నోటీస్ లో కూడా స్వయంగా శంకరయ్య అయితే మాత్రం పొందుపరచడం జరిగింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సమయంలో కూడా పులివెందుల సీఈగా పనిచేసినటువంటి శంకరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరువు నష్టం దావా నోటీస్ పంపడం అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశంగా మారినటువంటి నేపథ్యంలో కూడా తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కూడా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ఆరోపణలు చేశారని శంకరయ్య అయితే ప్రధానంగా అయితే ఆరోపిస్తా ఉన్నారు. ఈ నెల 18వ తేదీన ఏదైతే న్యాయవాది ధృవనేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ద్వారా కూడా చంద్రబాబుకు లీగల్ నోటీస్ పంపినటువంటి నేపథ్యం అయితే మాత్రం కనిపిస్తుంది. వీటి ప్రస్తుతం వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా శాసనసభ వేదికగా తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా శంకరయ్య అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. తన ప్రతిష్టకు పూర్తిస్థాయిలో కూడా భంగం కలిగించారు కాబట్టి తనకు దాదాపుగా కూడా 1,45,00,000 పరిహారం కూడా చెల్లించాలని చెప్పేసి మాత్రం కోరుతా ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి కూడా మొదట సిబిఐ ఇచ్చినటువంటి వాగ్మూలంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో పాటు తమపై కూడా ఒత్తిడి తెచ్చారని కేసు నమోదు చేయొద్దని బెదిరించారని కూడా శంకరయ్య అయితే మాత్రం తెలిపారు. అయితే దీనికి సంబంధించి కూడా న్యాయమూర్తి ఏదైతే వాగ్మూలం నమోదు చేసినటువంటి సమయంలో దాన్ని దాటవేశారనేటువంటి ఆరోపణలు కూడా ప్రస్తుతం వినిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా అక్టోబర్ 6న వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై ఉన్నటువంటి సస్పెన్షన్ సంబంధించి కూడా ఎత్తివేయడం కూడా జరిగింది. నిందితుల ప్రభావంతోనే సీఐ శంకరయ్య మాట మార్చారని చెప్పి కూడా సిబిఐ న్యాయస్థానం తీసుకెళ్లినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా లో ఉన్నటువంటి శంకరయ్య నేరుగా ముఖ్యమంత్రికి ఈ రోజు లీగల్ నోటీసులు పంపడం అనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా నడుస్తుంది. కాబట్టి మరి దీనిపై చంద్రబాబు ఏ విధంగా దీనిపై మాట్లాడతారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా శంకరయ్య శంకరయ్య సంబంధించి కూడా ఇప్పటికే అంటే దాదాపు కొన్ని ఆధారాలు కూడా చేసివేశారని చూసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా బహిరంగ క్షమాపణ చెప్పే వరకు కూడా తను వదిలిపెట్టబోలని చెప్పి కూడా శంకరయ్య అయితే మాత్రం స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. రైట్ పవన్. If you build in updates, keep watching 6 TV. Samuel Arupana.